హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. అసలు 2009లో మగధీర 100 కోట్ల గ్రాస్ కొట్టినప్పుడు తెలుగు సినిమాకి 100 కోట్ల మార్కెట్ ఉందని ఆశ్చర్యపోయిన జనాల దగ్గరికి వెళ్లి కమింగ్ ఇయర్స్ లో తెలుగు సినిమా 1000 కోట్ల గ్రాస్ కొట్టబోతుంది. బట్ 1000 కోట్లు కొట్టాలంటే హిందీ మార్కెట్ అనేది తెలుగు సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తే మాత్రం ఖచ్చితంగా నవ్వుకునే వాళ్ళేమో. నిజంగా మనకి కేవలం తెలుగు వర్షంతోనే 1000 కోట్లు కొట్టే సత్తా ఉందా అంటే మనకే కాదు, ఇండియన్ లాంగ్వేజెస్ లో దేనికి కూడా 1000 కోట్ల గ్రాస్ కొట్టే ఛాన్స్ ఇప్పటి వరకు రానేలేదు. దంగల్ చైనాలో చైనా వర్షన్తో ఆ కలెక్షన్స్ ని అందుకుంటే ఫస్ట్ టైం ఇక్కడ దురంధర్ సినిమా హిందీ వర్షన్స్ తో ఈ మార్క్ ని అందుకుంది. అండ్ పుష్ప 2 ఆల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యి కేవలం హిందీ వర్షన్ తోనే 1000 కోట్లు అందుకున్నా కూడా దురంధర్ ఒక్క హిందీ వర్షన్ తోనే 22 రోజుల రన్ తో 1000 కోట్ల మార్క్ ని అందుకుంది. అయితే ఓన్లీ తెలుగు వర్షన్ మాత్రమే చూసుకుంటే RRR ఫిలిం 600 కోట్ల గ్రాస్ తో హైయెస్ట్ గ్రాసర్ గా కంటిన్యూ అవుతూ ఉండగా పుష్ప 2 బాహుబలి 2లు 500 కోట్ల మార్క్ అయితే దాటాయి, కానీ అంతకు మించి ముందుకైతే వెళ్ళలేకపోయాయి. సో తెలుగు సినిమా 1000 కోట్ల గ్రాస్ కొట్టాలంటే హిందీ మార్కెట్ అనేది చాలా అవసరం. అప్పుడెప్పుడు పుష్ప పార్ట్ 1 తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీ మార్కెట్ వల్ల ఓవరాల్ గా హిట్ అనిపించుకుంది. కార్తికేయ 2 అనే చిన్న సినిమా 120 కోట్ల గ్రాస్ ని అందుకోగలిగింది. లైగర్ తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో హిట్ అయింది. సాహు కూడా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో సూపర్ హిట్. అలానే 2.0 సినిమా కూడా హిందీలో సూపర్ హిట్ అయింది. ఇలా ఇన్ని చూసిన తర్వాత హిందీ మార్కెట్ వాల్యూ ఏంటో తెలుసుకున్న మన వాళ్ళు హిందీ థియేటర్ల కోసమో లేక హిందీ శాటిలైట్ కోసమో సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. అట్లీస్ట్ థియేటర్లు గా అవ్వకపోయినా ఓటీటీ పరంగా మార్కెట్ అవుతుంది అని. బట్ దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారే తప్ప తెలుగు సినిమాకి అసలు హిందీలో మార్కెట్ ఉందా, ఉంటే ఎంత అనేది ఎవరూ ఆలోచించలేదు. అడ్విశేష్ మేజర్ అనే సినిమా అన్ఎక్స్పెక్టెడ్లీ 11 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ హిందీలో జెన్యూన్ హిట్ అనిపించుకుంది. అటెంప్ట్ బాగుంటే ఖచ్చితంగా కలెక్షన్స్ అనేవి ఎక్కడి నుంచైనా వస్తాయి. లేదా ఈ హీరోకి మార్కెట్ ఉంది, ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ వస్తాయని ఇంత బడ్జెట్ పెట్టుకుంటూ పోతే మాత్రం అప్పటి రాధేశ్యామ్ నుంచి ఇప్పుడు అఖండ 2 వరకు కూడా అన్ని లక్షల దగ్గర ఆగిపోయాయి. అలా ఈ ఇయర్ కొన్ని సినిమాలు మరొకసారి ఇదే విషయాన్ని ప్రూవ్ చేయగా హిందీ మార్కెట్ ఈజ్ ఏ బ్లాక్ హోల్ అనేది మరొకసారి ప్రూవ్ చేసే చాలా ఫిలిమ్స్. సో ఈ వీడియోలో ఆ సినిమాలు ఏంటో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఇయర్ లో హిందీ మార్కెట్ లో హిట్ అయిన ఒక్క తెలుగు సినిమా కూడా వెతికితే కనిపించదు. ముందుగా ఈ ఇయర్ మాట్లాడుకోవాలంటే బాలయ్య అండ్ పీకే గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరు రెండేసి సినిమాలతో పలకరించారు. బాలయ్య డాకు మహారాజ్ అండ్ అఖండ 2తో పలకరించగా అఖండ 2 కంటెంట్ ఖచ్చితంగా నార్త్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికే తీసినట్టు కనిపిస్తుంది. ఆ డైలాగ్స్ చూసినా, లొకేషన్స్ చూసినా, ఏ విధంగా అయినా కూడా. అలానే డాకు మహారాజ్ కూడా తీసుకున్న క్యాష్ ని దేని బట్టైనా కూడా చెప్పొచ్చు ఇది నార్త్ వాళ్ళని టార్గెట్ చేసి తీశారని. బట్ ఏ ఒక్క సినిమా కూడా 1 crore మార్క్ ని నార్త్ లో అందుకోలేదు. ఇక అఖండ 2 అయితే మరీ దారుణం. ప్రింట్ అండ్ పబ్లిసిటీ కాస్ట్ కూడా అక్కడ రానేలేదు. అఖండ 1 కూడా కార్తికేయ 2 హిట్ అయినప్పుడెల్లానే డబ్ చేసి రిలీజ్ చేశారు. బట్ అది కూడా నో యూజ్. ఇక ఈ ఇయర్ పక్క అవుట్డేటెడ్ కంటెంట్ తో వచ్చిన 2 మూవీస్ అంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అండ్ హరిహర వీరమల్లు ఫిలిమ్స్. అసలు రామ్ చరణ్ కి నార్త్ లో ఎంత మార్కెట్ ఉందో ఏంటో ఎవరికీ తెలియదు. RRR తర్వాత వచ్చిన సినిమా కావడం, శంకర్ లాంటి డైరెక్టర్ డైరెక్ట్ చేయడం, తమను మ్యూజిక్ ఇవ్వడం, ఇలా అన్ని ఉన్నా కూడా పొంగల్ రిలీజ్ లో 33 కోట్ల నెట్ తో సరిపెట్టుకుంది ఈ సినిమా. సినిమాకి టాక్ బాగా రాకపోవడం ఒక మైనస్ గా చెప్పొచ్చు. టాక్ వచ్చుంటే చాలా పెద్ద నెంబర్ని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. అండ్ ఈ మినిమం నెంబర్ చూసాకే అర్థం అవుతుంది రామ్ చరణ్ కి ఒక స్టేబుల్ మార్కెట్ అయితే అక్కడ క్రియేట్ అయింది అని. అది బుచ్చి పెద్ద మూవీతో గనక కొట్టాడంటే ఖచ్చితంగా ప్రభాస్ లా మార్కెట్ అలా కంటిన్యూ అవుతుంది. ఇక మరోపక్క హరిహర వీరమల్లు ఫిలిం ఈ సినిమాలో తీసుకున్న సనాతన ధర్మం కాన్సెప్ట్ కావచ్చు, లేదా బాబీ డియోల్ ని తీసుకుని ఔరంగజేబ్ గా చూపించడం కావచ్చు, అంతా కూడా క్లియర్ గా నార్త్ వాళ్ళ కోసమే తీసినట్టు కనిపిస్తుంది. బట్ సినిమా ఈ రేంజ్ అవుట్డేటెడ్ కంటెంట్ అంటే డైలాగ్స్ కూడా 2000 సంవత్సరానికి ముందు వచ్చిన సినిమాల కంటే దారుణంగా ఉంటాయి. ఆ చీప్ ఎఫెక్ట్స్ అండ్ ఆ సాచురేటెడ్ కలర్ గ్రేడింగ్ అన్ని కలిసి సినిమాని 1 crore గ్రాస్ కూడా అక్కడ కలెక్ట్ చేయకుండా చేశాయి. ఇక ఓజీ సినిమా నార్త్ లో క్లిక్ అవుతుందని మేకర్స్ అనుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ని మాత్రమే చూసి ఆడడానికి అది తెలుగు స్టేట్స్ కాదు, కళ్యాణ్ గారు అక్కడ స్టార్ కాదు. సో మినిమం నెంబర్ ఎంతో కొంత వచ్చింది. బట్ మేకర్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో సినిమా పేర్లేదు. బికాజ్ అలాంటి సినిమాలు ఇప్పటికే అక్కడ చాలా వచ్చాయి. ఇక ఎన్టీఆర్ వార్ 2, వార్ 1 అక్కడ పెద్ద హిట్. వార్ 2తో దానికి 2 నెంబర్లు పెడదామని ఖచ్చితంగా మేకర్స్ అనుకున్నారు. అండ్ తెలుగులో కూడా ఎన్టీఆర్ మార్కెట్ చూసి, దేవరా నెంబర్లు చూసి చాలా కాన్ఫిడెంట్ గా బిజినెస్ చేసుకున్నారు, బడ్జెట్ పెట్టారు. కట్ చేస్తే హిందీలో ఎంతో కొంత నెంబర్స్ వచ్చినాయి ఈ సినిమా. తెలుగులో మాత్రం ఇక్కడ తెలుగు స్టేట్స్ లో అండ్ ఓవర్సీస్ లో కూడా డిజాస్టర్ అయింది. ఇక హిందీ మార్కెట్ వరకు చూసుకుంటే వార్ 1 కంటే కూడా తక్కువ నెంబర్ పెట్టింది. ఇదైతే చెరపలేని మచ్చ. ఈ ఇయర్ లో ఓవరాల్ గా బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే ఈ సినిమానే అని చెప్పొచ్చు. ఇక విజయ్ దేవరకొండ లైగర్ జస్ట్ 18.5 కోట్ల నెట్ తో అక్కడ బ్రేక్ ఇన్ హిట్ అనిపించుకోగా ప్రతి సినిమాకి బడ్జెట్ పెడుతున్నారు, నార్త్ వాళ్ళని అట్రాక్ట్ చేసేలా కంటెంట్ తో వస్తున్నారు. బట్ సినిమాలను అక్కడ వేయడం, ప్రింట్లు తిరిగి వెనక్కి వచ్చేయడం, ఇదే జరుగుతుంది తప్ప విజయ్ దేవరకొండ సినిమా మళ్ళీ ఇప్పటి వరకు కూడా అక్కడ హిట్ అనిపించుకోలేదు. ఇక ఇదే రేంజ్ స్టార్ అయిన నాని కూడా ప్రతి సినిమాని మల్టిపుల్ లాంగ్వేజెస్ లో పోస్టర్స్ పై వదలడం, కొన్ని థియేటర్కల్ గా రిలీజ్ చేయడం, అది పే చేయకపోవడం,
ఈ సంవత్సరం హిట్ 3 విషయంలో కూడా అదే జరిగింది. యంగ్ హీరోస్ అంతా అనౌన్స్ చేస్తున్నారు, బట్ అక్కడ నెంబర్స్ అయితే రావట్లేదు. సేమ్ టైర్ 2లో ఉన్న మిగిలిన హీరోల పరిస్థితి కూడా ఇంతే. సో ఇదంతా చూసిన తర్వాత అర్థమయ్యేది ఏంటి అంటే హిందీ మార్కెట్ అనేది ఒక బ్లాక్ హోల్. అసలు ఏ సినిమా ఆడుతుంది, ఎంత నెంబర్స్ పెడుతుంది అనేది ఎవరికీ తెలియదు. అండ్ ఏ హీరోకి ఎంత మార్కెట్ ఉందనేది కూడా తెలియదు. ప్రస్తుతానికి ఇక్కడ తెలుగు నుంచి ఎంతో కొంత మార్కెట్ అక్కడ స్టేబుల్ గా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ లో ప్రభాస్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్లు కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళు నెక్స్ట్ సినిమాలతో ఎంతో కొంత ఓపెనింగ్స్ పెడితే వాళ్ళు నెక్స్ట్ పొజిషన్ కి వెళ్తారు. మరి ఇది పాసిబుల్ అంటే ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే అదొక బ్లాక్ హోల్. 2025లో ఒక్క సినిమా కూడా తెలుగు నుంచి నార్త్ లో హిట్ అవ్వలేదు. మరి 2026 అయినా రాజ్యసభతో గ్రాండ్ గా ఓపెన్ అవుతుందేమో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. 2025 రౌండప్ పై నెక్స్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. బిగ్గెస్ట్ హిట్స్ అండ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్, గుడ్ ఫిల్మ్స్ అండ్ బ్యాడ్ ఫిల్మ్స్. సో అవి కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.